ओम ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాల్టి ప్రవచనానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి మా ఇస్కాన్ చెన్నై తరపున స్వాగతం సుస్వాగతం. ఇవాళ చక్కగా చివరి వారానికి వచ్చేసామన్నమాట. ఈ చివరి వారంలో మనం భగవద్గీత 17వ అధ్యాయము 18వ అధ్యాయం గురించి చర్చించుకుంటాము. ఇవాళ మనం 17వ అధ్యాయం గురించి చర్చించుకుందాము. ఇది ఈ యొక్క అధ్యాయం అనేది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది, చాలా చిన్నది, చాలా ఎగ్జాంపుల్స్ తో కూడుకున్నది. ఎందుకంటే మనకి ఈ ప్రకృతి త్రిగుణముల పట్ల అవగాహన ఉండదు కాబట్టి ఏ పనులు సత్వగుణం కిందకు వస్తాయి, ఏ గుణాలు తమో గుణానికి కిందకు వస్తాయి, ఏ గుణాలు రజోగుణానికి కిందకు వస్తాయని శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా ఉదాహరణలతో మనకి ఈ యొక్క విషయాలని తెలియజేశారన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అధ్యాయం మొత్తం మనకి 28 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఈ 28 శ్లోకాలు 3 భాగాలుగా విభజించుకోవచ్చు. దీంట్లో మొదటి 2 శ్లోకాల్లో సూత్రం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు ఒక ప్రశ్న వేశాడన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారు. ఈ యొక్క ప్రపంచం మొత్తం జనాలందరూ వాళ్ళ ఇష్టాలు ఏ విధంగా వస్తున్నాయో, వాళ్ళకి కోరికలు కానివ్వండి, వాళ్ళకి డిజైర్స్ కానివ్వండి, ఏ విధంగా వస్తాయో తెలియచేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క టైంలో తెలియచేశారన్నమాట ఈ యొక్క శ్లోకంలో. తర్వాత మన జీవన శైలి యొక్క అంశాల గురించి 2వ భాగంలో 3వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు తెలియచేశారు. ఆ తర్వాత 3వ భాగం అనేది సారాంశం. అంటే మనం దేని పట్ల శ్రద్ధతో మనం ఏ పనైనా చేయాలి అనే విషయాన్ని మనకి 3వ భాగంలో అది 22వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు తెలియజేశారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ములు. ఈ విధంగా మనం ఈ యొక్క అధ్యాయాన్ని 3 విభాగాలుగా విభజించుకోవచ్చు. ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ మనకి ఎందుకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ములు, మనకి ఏది రజోగుణము, ఏది సత్వగుణము, ఏది తామసిక గుణము అని ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాడంటే ఇప్పుడు మనకి క్లారిటీ రావడానికి. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని, మనం చేసే ప్రతి ఒక్క అలవాట్లు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ప్రతి ఒక్కటి మన యొక్క భక్తి మార్గానికి అనుసంధంగా ఉంటుంది. కాబట్టి
మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం అని తెలియడానికి ఈ విషయాలన్నీ తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ములు అన్నమాట. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఏ గుణం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమని అర్థమైంది, మనకి ఈ యొక్క లోకమంతా ఒక మృత్యులోకం అని అర్థమైంది అనమాట. ఈ మృత్యులోకం అంతా దుఃఖాలయం, దుఃఖాలతో నిండిన ఆలయం. ఏ విధంగా దుఃఖము అంటే 4 ఇబ్బందులు, 3 క్లేశాలు ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్ముడు మనం ముందు చర్చించుకున్నటువంటి అధ్యాయంలో చాలా చక్కగా వివరించారనమాట. ఆ 4 ఇబ్బందులు ఎవరైనా తప్పించుకోలేరు. బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇండియన్ బెగ్గర్ అయినా ఎవరు తప్పించుకోలేరు అటువంటి ఇబ్బందులు. అవేంటిది అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అంటే జన్మ అంటే పుట్టుక, తర్వాత వ్యాధి, తర్వాత ఓల్డ్ ఏజ్, జర, తర్వాత మృత్యువు. ఇది 4 ఇబ్బందులు. ఆ తర్వాత 3 క్లేశాలు: ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశము. మనకి ఎప్పుడు ఈ 4 ఇబ్బందులు, 3 క్లేశాలు ఎప్పుడు ఉంటున్నాయి. కాబట్టి వాటి వల్ల వచ్చే ఇబ్బందుల ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన తయారు చేసిన ఈ లోకానికే దుఃఖాలయం అని పేరు పెట్టారనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడే ఇది దుఃఖాలయం అని చెప్పి అక్కడ ఇంకొక సుఖాలయం అని ఉంది. అదేంటంటే వైకుంఠపురము. మీరు రండి అక్కడికి. అది రావడానికి మార్గము మనకి వివిధ యోగాలుగా చెప్పారనమాట. ఒకటి కర్మయోగం ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత జ్ఞాన యోగం ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత భక్తి యోగము, అష్టాంగ యోగము అని వివిధమైనటువంటి విధాలుగా మనకి ఏది సూటబుల్ గా ఉంటుందో చెప్పారు. కానీ మనకి వాటి యొక్క లక్షణాలు విన్న తరువాత, వాటి యొక్క రూల్స్ విన్న తరువాత మిగతావన్నీ కష్టంగా ఉంటాయి. భక్తి యోగమే సులభమైనది, భక్తి యోగమే సరళమైనది అని మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. అర్జునుడు కూడా తెలియజేశాడు. అర్జునుడు గాలిని కూడా కంట్రోల్ చేయగలిగిన అతను మైండ్ని కంట్రోల్ చేయలేను అని చెప్పాడనమాట. అంటే అంత పవర్ఫుల్ మైండ్ కూడా, అంటే మనస్సుని, అంతటి శక్తివంతమైనటువంటి మనస్సును కూడా నిగ్రహించగలదు ఈ భక్తి సేవ. ఆ భక్తి సేవ ఎవరికి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల భక్తి సేవ మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, చాలా ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది, మనకి పూర్తి స్వతంత్రాన్ని ఇస్తుంది, ఈ యొక్క దుఃఖాలయం నుంచి విముక్తి కలిగిస్తుంది. భక్తి సేవ అత్యంత సరళమైనది, అత్యంత సుఖవంతమైనది, అత్యంత ఫలితం ఇచ్చే యోగము భక్తి యోగము. సో అటువంటి యోగాన్ని చేసేటప్పుడు మనకి 3 విధాలు తెలిసి ఉండాలన్నమాట. భక్తి యోగము అంటే శుద్ధ సత్వగుణం కింద వస్తుంది. ఆ శుద్ధ సత్వగుణం కాకుండా ఈ యొక్క ప్రపంచంలో త్రిగుణాలు ఉన్నాయని పోయిన అధ్యాయంలో చర్చించుకున్నాము. ఆ త్రిగుణాలు ఏవి అంటే రజోగుణము, సత్వగుణము, తామస గుణము అని 3 ఉంటాయి అన్నమాట. సో ఆ 3టిని జయించగలిగిన వాడే వైకుంఠపురంలోనికి అనుమతి. సో అవన్నీ మనం అధిగమించాలి. అది అధిగమించడానికి మనం భక్తి సేవ అనేది చేస్తాం అన్నమాట. సో ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు ఇలా 1వ శ్లోకంలో అడుగుతున్నారు. సో అర్జున ఉవాచ ఏ శాస్త్రా విధిముఖ్యా యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమహో రజస్తమా. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, శాస్త్ర విధులను త్యజించి ఉండి అయినా శ్రద్ధ విశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్వగుణంలో ఉంటుందా లేదా రజోగుణము తమోగుణములో ఉంటుందా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ యొక్క ప్రశ్న వేశాడన్నమాట. ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు పోయిన అధ్యాయంలో మనకి త్రిగుణాల గురించి చెప్తున్నారు. మనం వైకుంఠపురంకి వెళ్ళాలి, భక్తి యోగని సరిగా ప్రాక్టీస్ చేయాలి, పూర్తి ఫలితంగా వచ్చేటట్టు మనం భక్తి యోగని ప్రాక్టీస్ చేయాలి అంటే మనం శుద్ధ సత్వగుణంలో ఉండాలన్నమాట. ఆ శుద్ధ సత్వగుణం రావాలంటే మనం తామసిక గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, ఆ తర్వాత సత్వగుణంలో మనం భక్తి సేవని చేస్తున్నప్పుడు మనం శుద్ధ సత్వగుణానికి వస్తామన్నమాట. సో మనకి ఏది తామసిక గుణము, ఏది రజోగుణము, ఏది సత్వగుణము అని తెలుసుకున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలు తక్కువ చేస్తాము. అంటే ఇప్పుడు మన అలవాట్లు చూడండి, మన అలవాట్లు బట్టే ఉంటుంది. ఇప్పుడు
మనం తామసిక సంబంధించిన పనులు చేస్తూ ఉంటే రోజు మొత్తం మనలో తామసిక గుణమే పెరుగుతుంది. మనము రజోగుణానికి సంబంధించిన విషయాలు చేస్తూ ఉంటే మనలో రజోగుణమే పెరుగుతుంది. మనము సత్వగుణానికి సంబంధించిన విషయాలు చేస్తూ ఉంటే మనలో సత్వగుణమే పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నారంటే మనల్ని మనం చెక్ చేసుకోవడానికి, మనం ఎటువంటి గుణంలో ఉన్నాము అనే విషయాలను చెక్ చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తున్నాడు. ప్రతి ఒక్క అలవాట్లు, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్లో అది చెప్పిన తర్వాత మనకి ఎందుకు అంటే, సరే ఈ పని మనం చేయకూడదు, ఈ పని మనం చేయాలి అని మనకి జ్ఞానం వస్తుంది. అప్పుడు మనం ఆ పని చేసినప్పుడు మనకి విముక్తి కలుగుతుంది. ఏ పని? ఆ సత్వగుణానికి సంబంధించిన పని భక్తి సేవతో చేస్తున్నప్పుడు మనకి ఈ ప్రపంచాన్ని నుంచి విముక్తి కలుగుతుంది అన్నమాట. ఇక్కడ మొదటో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అన్నమాట, శాస్త్రాలని పాటించని వారు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు ఏ గుణానికి కింద వస్తారు? శాస్త్రాన్ని పాటించని వారు. ఇప్పుడు శాస్త్రాన్ని ఎవరైనా పాటిస్తున్నారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా శుద్ధ సత్వాన్ని పాటిస్తున్నట్టే. శుద్ధ సత్వం అంటే భగవంతుడికి అనువుగా ఉండే మార్గాన్ని పాటిస్తున్నట్టే. సరే వాళ్ళు శాస్త్రాలని ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు దేని కిందకు వస్తారు? సత్వగుణానికి కిందకు వస్తారా, రజోగుణానికి కిందకు వస్తారా, తామస గుణానికి కిందకు వస్తారా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని తెలియజేశారంటే, చూడండి, శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేదితాం శృణు. శ్రీ భగవానుడు ఎలా పలికెను, ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది 3 రకాలుగా సాత్వికము, రాజసము లేదా తామసముగా ఉండవచ్చు. ఇప్పుడు ఇక ఈ విషయంలో నా నుండి వినుము అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, మనలో ఉన్న గుణాలు బట్టి మనం ప్రవర్తిస్తామన్నమాట. ఇప్పుడు మనం శాస్త్రాలని పాటిస్తుంటే శుద్ధ సత్వ గుణమును పాటిస్తున్నట్టు లెక్క. లేదు, మనం శాస్త్రాలని పాటించట్లేదు అంటే మనలో ఉన్న గుణముల నుండి పాటిస్తున్నాము. మనలో నుంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాల ద్వారా ఆవిర్భవించిన కోరికలు బట్టి మనం ప్రతి పని చేస్తామని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తెలియజేశాడు అనమాట. ఇప్పుడు చూడండి, మీకు పోయిన అధ్యాయంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒక చిన్న గ్లిమ్స్ రావడానికి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది, చక్కగా విలేజ్ లో ఉంటారన్నమాట వాళ్ళు. సో అతను డాక్టర్. ఫస్ట్ పిక్చర్ చూస్తే మీరు, ఈ ఫస్ట్ పిక్చర్ లో సో ఆయన చక్కగా ఊర్లో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ ఆయనకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో డొనేషన్ ఇస్తూ 10 మందికి రెస్పెక్ట్ గా ఉంటూ చాలా స్వీట్ గా మాట్లాడుతూ అందరి బాగోగుల గురించి తెలుసుకుంటూ ఎవరైనా కష్టంలో ఉంటే హెల్ప్ చేస్తూ ఉండే వాళ్ళందరూ సత్వగుణాని కింద వస్తారన్నమాట. ఇప్పుడు సెకండ్ గురించి చూడండి, చాలా బిజీ లైఫ్ అనమాట. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి, ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు, అటువంటి లైఫ్ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ రజోగుణాని కింద వస్తారు. ఇప్పుడు 3వ ఫ్యామిలీ ఉంటుంది, అసలు వాళ్ళకి ఇప్పుడు జనరల్ గా లివింగ్ రిలేషన్షిప్ అండ్ పెళ్లి కాలేదు కానీ కలిసి ఉంటున్నారు అన్నమాట. తర్వాత డ్రగ్స్ కి, మందుకి, అన్నిటికీ, పొగాకు అన్నిటికీ బానిస అయిపోతారు అనమాట. అటువంటి వాళ్ళు తామసిక గుణాని కింద వస్తారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారనమాట. ఇదేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తో మీకు అర్థం అవ్వడానికి ఈ యొక్క విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఇంకా క్లియర్ గా మనం శ్లోకం తర్వాత శ్లోకం, శ్లోకం తర్వాత శ్లోకం, వివిధమైనటువంటి కేటగిరీస్ కి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్వగుణంలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, రజోగుణంలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, తామసిక గుణంలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారనే విషయాలను తెలుసుకుందాం అనమాట. ఈ 3 తెలుసుకున్న తర్వాత వాటిలో ఉన్న బెస్ట్ దేంట్లో కూడా తెలుసుకుందాము. ఓకేనా అండి? ఇప్పుడు తర్వాత స్లైడ్కి వస్తే ఇక చూడండి, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకటి సత్వగుణంలో ఉన్న ఫ్యామిలీ, ఒకటి రజోగుణంలో ఉన్నటువంటి కుటుంబం, మూడవది తామసిక గుణంలో ఉన్నటువంటి కుటుంబం. ఇక్కడ ఆ పాఠం ఏమని చెప్తుందంటే, భగవద్గీత ఉత్తమ స్వీయ అభివృద్ధి పుస్తకము. అంటే దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడే కంట్రోలర్ అని చెప్పినప్పటికీ మన జీవితంలో మనం ఈ భగవద్గీతని పాటించడం ద్వారా మనం అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు నేను తామసిక గుణంలో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్
నేను భగవద్గీత చదవడం ద్వారా నాకు ఏది కరెక్ట్, ఏది తప్పు, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఇది దుఃఖాలయం అని అర్థమైంది. దుఃఖాలయం నుంచి మనం వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠానికి వెళ్ళాలంటే మనకి చాలా యోగాలు ఉన్నాయి. ఆ యోగాల్లో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. అన్నిటికంటే సరళంగా ఉన్నది భక్తి యోగము. సో ఆ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం సత్వగుణానికి రావాలి. సరే, నేను ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం చదివిన తర్వాత సరే నేను తామసిక గుణంలో ఉన్నాను, సరే ఫైన్. ఇప్పుడు నేను సత్వగుణానికి రావాలంటే ఏం చేయాలి? అంటే సత్వగుణానికి సంబంధించిన వివిధమైనటువంటి రకాల కార్యాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకున్నప్పుడు అవి చేస్తూ వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్ గా తామసిక గుణం నుంచి రజోగుణానికి, రజోగుణాన్ని నుంచి సత్వగుణానికి, సత్వగుణాన్ని నుంచి శుద్ధ సత్వానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తాం అన్నమాట. సో ఇది భగవద్గీత ఉత్తమ స్వీయ అభివృద్ధి పుస్తకము. అంటే మనలో మనం గ్రో అవ్వడానికి, మన పర్సనాలిటీ గ్రో అవ్వడానికి మనకి ఈ భగవద్గీత అనేది చాలా తోడ్పడుతుంది. సో మీరందరూ చాలా సీరియస్ గా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని, భగవద్గీతలో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ అది మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట మీ అందరూ. ఇప్పుడు చూడండి 4వ శ్లోకంలో ఇది వర్షిప్ గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మలో. అంటే పూజారాధనకి సంబంధించిన విషయం అన్నమాట. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షసం రాజసా ప్రేతాసి భూతగణాం చాన్యే యజంతే తామసజ్జనా. సత్వగుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తమోగుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు. సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారన్నమాట. రజోగుణంలో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తమోగుణంలో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు 4వ శ్లోకంలో చెప్పారన్నమాట. సో ఇది వివిధమైనటువంటి గుణాలలో ఉన్నవారు ఈ విధంగా వేరే వేరే వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటి ఆరాధన అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరాధన, రాధాకృష్ణుల యొక్క ఆరాధన, లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన. ఇవన్నీ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిదని మనం తెలుసుకోవచ్చు. చాలా ఉత్తమమైనటువంటిది. ఇది శుద్ధ సత్వానికి సంబంధించినది అన్నమాట. వారిని ఆరాధించడం ద్వారా వారి యొక్క దయను పొంది, వారి యొక్క ప్రేమను పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకి శాస్త్రాలు వివరిస్తున్నాయి. సో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆరాధన రాధాకృష్ణుల యొక్క ఆరాధన కానీ, లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన కానీ. సో ఇవన్నీ తర్వాత ఇంకొక కేటగిరీ. ఈ కేటగిరీ దేనికి సంబంధించిందంటే మనకి తిండికి సంబంధించింది అన్నమాట. అంటే సత్వగుణంలో ఉండేవారు ఎటువంటి పదార్థాలను తింటారో, రజోగుణంలో ఉండే వాళ్ళు ఎటువంటి పదార్థాలు తింటారో, లేకపోతే తామసిక గుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి పదార్థాలు తింటారనే విషయాలు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడనమాట. అదే విధంగా ఎటువంటి పదార్థాలు తింటే మనలో ఏ గుణం పెరుగుతుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం సత్వగుణానికి రావాలంటే మనం ఏం చేయాలి? సత్వగుణానికి సంబంధించిన ఆహారమే మనం తినాలి. అప్పుడు మనం ఎప్పుడు సాత్విక గుణంలోనే ఉంటామన్నమాట. సరే, మనం వేరే గుణానికి సంబంధించిన ఆహారం తింటూ ఉంటే ఏమవుతుంది? మనం వేరే గుణంలోనే ఉంటాము. సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లారిటీగా సత్వగుణానికి సంబంధించిన పదార్థాలు, రజోగుణానికి సంబంధించిన పదార్థాలు, సాత్విక తమసిక గుణానికి సంబంధించిన పదార్థాలు చెప్పారనమాట. అవేంటో తెలుసుకుందాం. సత్వగుణము ప్రధానముగా ఉండేవారు. ఆయుష్ని పెంచేవి అంటే ఆయుష్ని పెంచే కూరగాయలు కొన్ని ఉంటాయి. సో మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును మరియు తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు. ఎటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవి మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. అవన్నీ పదార్థాలు సత్వగుణానికి కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు రజోగుణానికి సంబంధించినవి ఏవి? అది అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములను రజోగుణ ప్రధానంగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి.
ఇటువంటి ఆహారములను బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగజేస్తాయి. సో అన్నిటి ఇప్పుడు అన్ని మితంగా ఉంటే పర్వాలేదండి. అవన్నీ అతిగా అయితే అవి రజోగుణాని కింద వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఎండిపోయిన, మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితము మరియు అపరిశుద్ధి ఆహారము, తామసీ గుణము ప్రధానముగా ఉన్న వారికి ప్రియముగా ఉంటాయి. ఎండిపోయిన, మాడిపోయిన ఆహారము, ఇటువంటి కలుషితమైనది, అపరిశుద్ధమైన ఆహారము, ఇవన్నీ తామసిక గుణానికి సంబంధించినటువంటి ఆహారం అన్నమాట. సో ఈ ఆహారములో అన్నిటికంటే బెస్ట్ ఇప్పుడు మనం సాత్విక గుణానికి సంబంధించిన ఆహారం చూసాము, ఇప్పుడు రజోగుణానికి సంబంధించిన ఆహారం చూసాము, తామసిక గుణానికి సంబంధించిన ఆహారం చూసాము. సో ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాస్త్రాల్లో మనకి మాంసాహారం భుజించదని తెలియజేశారనమాట. ఎందుకంటే మాంసాహారం అనేది మనకి తామసిక గుణం కిందకు వస్తుంది. సో అదే విషయం మనం ఆలోచిస్తే కొంతమంది అడగచ్చు, ఇప్పుడు మనకి వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది కదా, అది కూడా మనం కట్ చేసి తినేస్తున్నాం కదా అంటే అవును, మనం డైరెక్ట్ గా వెజిటేరియన్ అయినప్పటికీ మనకు కూడా వాటి యొక్క కర్మ కలుగుతుంది. అదే మనం శ్రీకృష్ణుడికి నైవేద్యాన్ని నివేదించిన తర్వాత మనం స్వీకరిస్తే అది ప్రసాదం అవుతుంది. ప్రసాదానికి ఎటువంటి కర్మ ఉండదు. సో ప్రతి ఒక్క భక్తులు మనం కుదిరినంత వరకు మనం ప్రతి ఒక్కటి వండుకుని కృష్ణ పరమాత్ముడికి నివేదించుకొని తింటే చాలా మంచిది. అదే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిదని కూడా తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయాలలో ఏమని చెప్పారు అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయంలో మనకి ఇటువంటి మీరు ప్రతి ఒక్కటి వండి నాకు సమర్పించండి, నేను స్వీకరిస్తాను, మీ యొక్క భక్తిని స్వీకరిస్తాను అనే విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ములు. సో ఇక్కడ మన అందరం చక్కగా భగవంతునికి వంట చేసి ఆయనకి నివేదించుకున్న తర్వాత మనం భుజిస్తామన్నమాట. అప్పుడు అది శుద్ధ సత్వగుణానికి సంబంధించిన ఆహారములు. తర్వాత నెక్స్ట్ కేటగిరీలోకి వచ్చేసాం అనుకోండి, సాక్రిఫైస్ అంటారనమాట. ఆ సాక్రిఫైస్ అంటే యజ్ఞాలు, హోమాలు ఎలాంటివి ఎందుకోసం చేస్తారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధి నియమములను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబట్టినది అని చెప్పారనమాట. తర్వాత 12వ శ్లోకంలో, ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్టు తెలుసుకును. శ్రద్ధ విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమోగుణములో ఉన్నది అని పరిగణించబడును. సో ఇక్కడ మనకి సత్వగుణములో ఉన్నటువంటి యజ్ఞాలు ఎలా ఉంటాయో, రజోగుణములో ఉన్నటువంటి యజ్ఞాలు ఎలా ఉంటాయో, తామసిక గుణంలో ఉన్నటువంటి యజ్ఞాలు అంటే పూజలతో కూడా పెంచచ్చు. ఇప్పుడు నాకు పేరు ప్రతిష్టలు రావడానికి, 10 మంది చూపించడానికి, ఇప్పుడు మనం దగ్గరగా దసరా నవరాత్రులు మొదలయ్యాయి. దసరా నవరాత్రులు కానీ, గణేష్ ఉత్సవాలు కానీ, ఒక 10 మందికి తెలియజేయడానికి అని మనం సేవ చేస్తే అది రజోగుణం కిందకు వస్తుంది అనమాట. అదే మనం ఆ యొక్క భక్తితో అమ్మవారిని సంతృప్తి పరచాలి అని ఆ విధంగా చేసే వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా చేయాలన్నమాట. మనం ఏ ఒక్క సేవ అయినా, ఏ ఒక్క యజ్ఞం అయినప్పటికీ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, అంటే ఇప్పుడు ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది, ఎటువంటిది ఆశించకుండా శాస్త్రాన్ని పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము నాది అని దృఢ సంకల్పంతో చేసిన ప్రతి ఒక్క యజ్ఞాన్ని సత్వగుణములతో చేయబడినది అని చెప్పారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ తర్వాత రజోగుణానికి సంబంధించిన వాటిలో ఏం చెప్పారంటే, ప్రాపంచిక లాభము, పేరు ప్రతిష్టలు, లేకపోతే ఆయన చేశాడు లేకపోతే నేను చేయాలి, ఆయన చేస్తే నేను చేయలేనా అని అలా ఆలోచించుకొని చేసే ప్రతి ఒక్క పూజలు కానివ్వండి, ప్రతి ఒక్క యజ్ఞాలు కానివ్వండి, అవి రజోగుణానికి సంబంధించినవని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎటువంటి రూల్స్ లేకుండా వాళ్ళు ఇష్టాసారంగా చేస్తూ, ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, మనకి ఇంటి దగ్గర కొన్ని
గణేశోత్సవాలు కానివ్వండి, దసరా ఉత్సవాలు కానివ్వండి, చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే అక్కడ అన్ని సినిమా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అవన్నీ మనకి తామసిక గుణాని కిందకు వస్తాయన్నమాట. ఆ శ్రద్ధ విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలు విరుద్ధంగా ప్రసాద వితరణ లేకుండా మంత్రములను జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండాటువంటి యజ్ఞమును తమో గుణములో ఉన్నదని పరిగణిస్తున్నారు అని విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లారిటీగా తెలుసుకున్నారు అనమాట. అన్నిటికంటే గొప్పది ఏది అని చూస్తే ఇది అన్నమాట. ఇది అంటే ఏంటి అంటే హరినామస్మరణ జప యజ్ఞోస్మి అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో. సో జప యజ్ఞోస్మి అంటే అన్నిటికంటే అన్ని యజ్ఞాల కంటే జపయజ్ఞమే ముఖ్యము అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం భాగవతంలో ఒక శ్లోకాన్ని చూస్తే, ఒక శ్లోకంలో ఏమని చెప్పబడిందంటే కృతయుగంలో తపస్సు ద్వారా మనం విముక్తి పొందొచ్చు. ఆ తర్వాత సత్వగుణం తర్వాత అది సత్యయుగంలో తపస్సు, ఆ తర్వాత త్రేతాయుగంలో యజ్ఞ హోమాల ద్వారా మనం విముక్తిని పొందొచ్చు, ఆ తర్వాత ద్వాపర యుగంలో మనం శ్రీ విగ్రహారాధన ద్వారా మనం విముక్తి పొందొచ్చు, ఆ తర్వాత కలియుగంలో మనకి ఏజ్ తక్కువ, ఇంటెలిజెన్స్ తక్కువ, టైం తక్కువ, అవన్నిటికీ జపమే హరినామస్మరణ మాత్రము ద్వారానే మనం ముక్తిని పొందడానికి వీలవుతుంది. సో ఈ యొక్క కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యజ్ఞము హరినామస్మరణ జప యజ్ఞోస్మి. ఆయన యొక్క మంత్రాన్ని మనం స్మరిస్తూ ఉంటే మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి ఆయన పట్ల భక్తి భావం అనేది పెరుగుతుంది. అది ఏ మంత్రము అని అడిగితే నారద మహర్షి ఏమని చెప్పారంటే 16 నామములు కలిగిన నామము అని చెప్పారనమాట. అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించాము. అటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి ఆ భగవంతుడి పట్ల ప్రేమ ఆవిర్భవిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేశారు ఇంతకు ముందున్నటువంటి అధ్యాయులు. సో మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క యుగానికి ఒక్కొక్క యజ్ఞము, ఒక్కొక్క తపస్సు, ఒక్కొక్క శ్రీ విగ్రహారాధన ద్వారా ఉన్నాయి. కానీ కలియుగానికి హరినామ స్మరణ ద్వారా మనం పూర్తి విముక్తి పొందుతాము. తామసిక గుణము, రజోగుణము, సత్వగుణం నుంచి కూడా విముక్తి పొంది మనకి శుద్ధ సాత్వికాన్ని పొందుతాము. ఈ జస్ట్ హరినామ స్మరణ రోజుకి 24 గంటలు ఉంది. మీరు కూడా కొంచెం సమయాన్ని కేటాయించి మీరు కూడా హరినామ స్మరణ చేయవలసిందిగా మా యొక్క ప్రార్థన. ఇది ఒక కేటగిరీ. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీలో చూస్తే 14, 15, 16 శ్లోకాల్లో మనం చూస్తే తపస్సు గురించి తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ తపస్సు అంటే ఇప్పుడు మనకి శరీరం ఉంది, మనస్సు ఉంది, వాక్కు ఉంది. ఇప్పుడు మన శరీరానికి సంబంధించిన తపస్సు అంటే ఏంటంటే పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన, శుచి, నిష్కపట్యము, బ్రహ్మచార్యము, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడును. ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియహితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడును. ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము మరియు భావములో పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి. ఇప్పుడు మనకి శారీరక తపస్సు అంటే అందరి యొక్క మాటలను పాటిస్తూ ఉండడం. అందరి అంటే పరమేశ్వరుడు, బ్రాహ్మణుడు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు వారిని ఆరాధించడం. శుచి అంటే క్లీన్లీనెస్ పాటించడం, నిష్కపట్యము, బ్రహ్మచర్యము, అహింస అవన్నీ శరీరానికి సంబంధించిన తపస్సు. ఇప్పుడు మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే మనం తపస్సు చేయాలి. ఆ తపస్సు 3 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి శరీరానికి సంబంధించిన తపస్సు, ఒకటి వాక్కుకు సంబంధించిన తపస్సు, ఒకటి మనస్సుకి సంబంధించిన తపస్సు. ఈ యొక్క శారీరక సంబంధించిన తపస్సు అంటే పైన విషయాలన్నీ చేయాలి మనం. తర్వాత వాక్కుకు సంబంధించిన తపస్సు అంటే ఉద్వేగము కలిగించిన మాటలు, అంటే వేరే వాళ్ళకు ఏమంటారు ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే ఒక కాన్స్టెంట్ లేని వాళ్ళకి కలిగించని మాటలు మనం ఎప్పుడు మాట్లాడదు.
మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, సత్యము మాట్లాడాలి, కోపము పట్టించినవి అసలు మాట్లాడకూడదు, ప్రియహితముగా ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు వాక్కుకు సంబంధించిన తపస్సు గురించి తెలియజేశారు. ఆ తరువాత ఆలోచనలలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము ఇవన్నీ ఉంటే మనకి మనస్సుకు సంబంధించిన తపస్సు. మనం తపస్సు గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా 3 శ్లోకాలు చెప్పారన్నమాట. అదేంటిది అంటే తపస్సులో అసలు నిజమైన తపస్సు ఎలా ఉంటుంది అనేది, తపస్సులో 3 రకాలు. ఆ 3 రకాలు సాత్విక గుణంలో ఎలా ఉంటే ఎలా ఉంటుంది, తామసిక గుణంలో ఉంటే ఎలా ఉంటుంది, తమో గుణంలో ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు 17, 18, 19వ శ్లోకంలో మనకి తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలు ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు యజ్ఞములు రజోగుణములతో ఉన్నట్టు దానిని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవని తెలియజేయవచ్చు అనమాట. అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు చెప్పబడింది. ఇది మనకి సాత్విక గుణంలో ఉన్నటువంటి తపస్సు ఎలా ఉంటుందంటే భక్తి శ్రద్ధ కలిగిన వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, అంటే ఎటువంటి వాటి కోసం ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారన్నమాట. అదే మనకి కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు రజోగుణంలో ఉన్నటువంటిది. అంటే ఒక కీర్తి ప్రతిష్టలు, నేను ఒక 10 మందికి చూయించుకోవాలి, ఒక గౌరవం కోసం, ఒక గొప్పతనం కోసం ఆడంబరంగా చేసే తపస్సులు, యజ్ఞములు రజోగుణములో ఉన్నట్టువి అని చెప్పారు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి అని చెప్పారన్నమాట. అయోమయ భావాలు తమని తామే హింస పెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమో గుణంలో ఉన్నట్టు అని చెప్పబడింది శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట 19వ శ్లోకంలో. ఇప్పుడు చూడండి, మనకి సాత్వ గుణంలో ఉన్నటువంటి తపస్సు ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. తర్వాత అదేంటంటే కొన్ని చేయాలన్నమాట. తర్వాత సత్వగుణానికి సంబంధించింది, తర్వాత తామసిక గుణానికి సంబంధించింది, తర్వాత రజోగుణానికి సంబంధించిన వాటికి మనం విధమైనటువంటి విషయాలు తెలుసుకుందాం అన్నమాట. మనం అన్నిటికంటే గొప్పదైనటువంటి తపస్సు ఏంటంటే భక్తి సేవ, భక్తి మార్గములో చేయాలి అనుకున్నటువంటి అన్ని భక్తి సేవ కిందకు వస్తుందన్నమాట. ఆ భక్తి సేవ అనేది చాలా ముఖ్యమైనటువంటిది, అది అత్యంత తపస్సు. ఇప్పుడు ఏబిసిడి ఈ కలియుగంలో ఒక మంచి సాంగత్యంలో ఉండటం, ఒక మంచి పుస్తకాలు చదవడం, హరినామ స్మరణ చేయడం, 4వది ప్రసాదాన్ని పూజించడం, అవన్నీ చేయడం ద్వారా మనకి ఈ యొక్క తపస్సు అంటే భక్తి సేవని చేసే ప్రతి ఒక్క పని తపస్సు కింద తీసుకుంటారు మన శ్రీకృష్ణ పరమాత్ములు. ఆ తరువాత మనకి 20, 21, 22 ఒక శ్లోకాల్లో మనకి ఏమని తెలియజేశారంటే శ్రీకృష్ణ పరమాత్ములు దానాల గురించి కూడా తెలియజేశారన్నమాట. అంటే సాత్విక గుణంలో దానం చేస్తే ఎలా ఉంటుంది, రజసిక గుణంలో మనం దానం ఎలా ఉంటుంది, తామసిక గుణంలో దానం ఎలా ఉంటుంది అనే విషయాలని మన శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా తెలియజేశారు. 17.20 అంటే 21 శ్లోకంలో దానము చేయుట కర్తవ్యముగా భావించి తగిన పాత్రత ఉన్నవాడికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో దానమును చేయుట అనేది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది.
అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజోగుణములో ఉన్నదని చెప్పబడినది. అది రజోగుణం అన్నమాట. తమో గుణానికి వస్తే అనుచిత ప్రదేశంలో అంటే సరైనటువంటి ప్రదేశంలో కాకుండా సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసదా దానముగా పరిగణించబడుతుందన్నమాట. ఇక్కడ ఏంటిది అంటే సత్వగుణముకి సంబంధించిన దానము. ఏంటిది అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా అంటే ఎటువంటి ఆశ లేకుండా సరైన సమయంలో, సరైన ప్రదేశంలో అది తగిన వారికి అని తెలుసుకొని అటువంటి చేసే దానము సత్వగుణానికి సంబంధించిన దానం అన్నమాట. ఇప్పుడు అయిష్టముగా ఇప్పుడు ఏదో వాళ్ళు అడుగుతున్నారు, ఫోర్స్‌గా ఉంటుంది అనేదో ఇవ్వాలి అని ఇస్తూ ఉండేదాన్ని అయిష్టముగా ఉండే దానము. సరే ఇది చేస్తే నాకదొస్తుంది అని ఆలోచన, ఆశతో చేసే దానము రజోగుణానికి సంబంధించిన దానం అన్నమాట. అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హత లేని వారికి ఇచ్చే, మర్యాద చూపకుండా ఇచ్చే వారికి ఇదంతా తామసిక సంబంధించిన దానం. మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము? దానాల గురించి తెలుసుకున్నాము. పూజా విధానము అంటే ఆరాధనకి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాము. తపస్సుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాము. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట. అంటే మన యొక్క తిండి, ఆహారం గురించి తెలుసుకున్నామన్నమాట. ఈ 4 ఉన్నాయి కదండీ! ఈ యొక్క 4 కేటగరీస్ ఉన్నాయి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలాంటి కేటగరీస్ అన్నీ చాలా చక్కగా తెలియజేశారన్నమాట. సరే ఇటువంటి కేటగరీలో ఉంటే ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చేస్తే ఇటువంటి గుణంలో ఉంటారని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేశాడన్నమాట. ఇక్కడ మనకి అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవడానికి ఏంటి అంటే మనం ఇతరులని చూపించడం కాదు. సరే ఆయన తామసికంగా గుణంలో ఉన్నాడు. ఈయన రజోగుణంలో ఉన్నాడు. ఈయన సాత్విక గుణంలో ఉన్నాడు అని ఈ యొక్క జ్ఞానం వేరే వాళ్ళని వేలెత్తి చూపడానికి కాదు. ఈ యొక్క జ్ఞానం ఎందుకు అంటే మనలో ఉన్న అనర్థాలను తెలుసుకొని ఈ యొక్క లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ రావడానికి ఆ లెవెల్ ఏంటంటే పైకి ఇప్పుడు తామసిక గుణంలో ఉండే వాళ్ళు ఇప్పుడు మీరందరికీ శ్రీకృష్ణ పరమాత్ముడు వివిధమైనటువంటి ఎగ్జాంపుల్స్ తెలియజేయడం ద్వారా మీకేమర్థమవుతుంది? సరే ఈ గుణాలు తామసిక గుణానికి కిందకొస్తాయి. ఈ గుణాలు రజోగుణానికి కిందకొస్తాయి. ఈ గుణాలు సత్వగుణానికి కిందకొస్తాయి అని తెలుసుకున్నారు. చాలా చక్కగా, చాలా వివరంగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్ములు. సో, దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మనం ఎదుటి వారికి ఏలెత్తి చూపకుండా, మనకి అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకోవడానికి ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానం మనకి ఒక 10 మందికి వేలెత్తి చూపించి, మనం ప్రాక్టీస్ చేయకపోతే యూజ్ ఉండదు. అందరికీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. సో, వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలని ఆలోచిస్తూ, ఏ కేటగిరీలో ఉన్నారో ఆలోచిస్తూ, ముందుకు వెళ్ళడానికి తోడ్పడతాయన్నమాట. ఇక్కడేందంటే 2 విధాలుగా మనం ఆలోచించొచ్చు. ఒకటేందంటే, ఈ గుణాలు ఉన్నవారు, ఈ యొక్క పనులు చేసేవాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్‌లో చాలా పనుల గురించి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ములు. సరే ఈ పని చేస్తే ఈ గుణానికి చెందినవాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. అది ఒక విధంగా మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క స్థితి. ఇంకోటేందంటే మనం పైకి వెళ్ళడానికి. అదేంటంటే ఆ పని చేస్తే మనం ఆ గుణంలోకొస్తాము. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో, దానివల్ల మనకి సత్వగుణం అనేది పెరుగుతుంది. సత్వగుణం పెరిగినప్పుడు మనకి భక్తి చేసుకోవాలి అనే ఉత్సాహం, ధైర్యం, ఇంట్రెస్ట్ అన్నీ పెరుగుతాయన్నమాట. అది చేస్తున్నప్పుడు మనకి ఈ దుఃఖాలయం నుంచి విముక్తి పొంది సుఖాలయమైనటువంటి వైకుంఠానికి ప్రాప్తి కలుగుతుంది. సో, ఇక్కడ ప్రతి ఒక్క పని ఇప్పుడు మనకు కుదిరినంత వరకు సత్వగుణానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతాయి. ఎలా? సత్వగుణంలో ఉన్నప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి జ్ఞానాన్ని చాలా చక్కగా ప్రసాదిస్తాడు. ఎటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ మనం చక్కగా మనకి అర్థమవుతుందనమాట. సో, మీరందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటిది అంటే హరే కృష్ణ.
ఇప్పుడు మనం 22వ శ్లోకం వరకు వచ్చామన్నమాట. జస్ట్ ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ద్వారా పీపీటీ పోయింది. మళ్ళీ నేను షేర్ చేసి ప్రెజెంట్ చేస్తున్నానన్నమాట మీ అందరి కోసం. ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలియజేశారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత ఇప్పుడు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి దానము ఏమిటి అంటే మనమే శ్రీకృష్ణుని అర్పించుకోవడం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి దానము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి మనం ఎలా అర్పించుకుంటాం, సరే నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఇంకొక 10 రూపీస్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదు. సరే కానీ నేను అర్పించుకున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడికి, ఆయన సేవలోనే నేను నా జీవితం మొత్తం అంకితం చేశానంటే అంతకంటే గొప్ప దానం ఏముంటుంది చెప్పండి. సో అది అత్యున్నతమైనటువంటి దానము. ఇక్కడ మీరు యొక్క ఫోటో చూస్తా ఉంటే సుధామ శ్రీకృష్ణుల యొక్క సంభాషణ. ఇప్పుడు సుధామ ఏం చేశారు, ఆయన ఎల్లప్పుడూ ప్రతి నిమిషము శ్రీకృష్ణ యొక్క సేవ గురించే ఆలోచించారన్నమాట సుధామ. సో అతని అంతటి మొత్తాన్ని ఆయనే సమర్పించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని మొత్తం సుధామకి ప్రసాదించాడనమాట. సో అంతటి గొప్ప దానము మనం శ్రీకృష్ణుని సేవలో అర్పించుకోవడం. తర్వాత మనం లాస్ట్ పార్ట్కి వస్తే కంక్లూషన్ 17.28లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పారు, ఓ ప్రితపుత్రుడా, అశ్రద్ధతో చేయబడిన దానములు కానీ యజ్ఞములు కానీ అసత్ అని చెప్పబడును. అవి ఈ లోకమును కానీ లేదా పరలోకములు కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. ఇక్కడ అశ్రద్ధ అంటే భగవంతుని మీద అశ్రద్ధ. సో భగవంతుని మీద శ్రద్ధతో, ఆయన మీద ఉన్న ప్రేమతో ప్రతి ఒక్క పనిని మనం చేస్తూ ఉండాలి. ఆయన కోసమే మనం ప్రతి ఒక్క పనిని చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడే మనం మన యొక్క త్రిగుణాల నుంచి విముక్తి పొంది, ఈ దుఃఖాలయం నుంచి విముక్తి పొంది మనకి సుఖాలయం అయినటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేశారు. సో ఇక్కడ దీని ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, మనం ఆల్రెడీ ముందు చెప్పాను ఏంటంటే, ఈ యొక్క జ్ఞానాన్ని వేరే వారిలో ఉన్న గుణాలు చేతులెత్తి చూపడం కాదు, మనలో ఉన్న గుణాలని ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని మనకి శ్రీకృష్ణుడు ప్రసాదించారనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని చక్కగా మళ్ళీ ఒకసారి పీపీటీ పంపించిన తర్వాత తిరగేసి చూసుకుని మనం సాత్విక గుణమైనటువంటి గుణాలు ఎప్పుడు చేయడానికి ట్రై చేయాలన్నమాట. రజోగుణంలో ఉన్నటువంటి వాటిని, తామసిక గుణంలో ఉన్నటువంటి వాటిని కుదిరినంత వరకు మనం అవాయిడ్ చేయాలి అనేది మా యొక్క రిక్వెస్ట్, శ్రీకృష్ణుడి యొక్క రిక్వెస్ట్ కూడా. ఇదేంటంటే ఇప్పుడు సత్వగుణంలో ఉంటే ఏమవుతుందంటే అది ఒక రన్వే లాంటిది. ఇప్పుడు ఒక ఫ్లైట్ అనేది మన రన్వే ప్రాపర్గా ఉంటేనే మనకి ఫ్లై అవుతుంది అనమాట. సో అటువంటి ఫ్లైట్ ఇక్కడి నుంచి దుఃఖాలయం నుంచి సుఖాలయానికి వెళ్ళాలంటే ఒక ప్రాపర్ రన్వే కావాలి. ఆ రన్వే ఏంటిది అంటే మనం చక్కగా ఒక మంచి రన్వే అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. మంచి రన్వే అంటే మన యొక్క మంచి ప్రవర్తన, సాత్వగుణంలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన ద్వారా మనం భక్తి మార్గాన్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని వైకుంఠ ప్రాప్తి కలగడానికి చాలా అనువుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం అనమాట ఈ యొక్క అధ్యాయం తరపున. సో మీరందరికీ చాలా ఓపికగా ఇంతసేపు సత్వగుణము, తామసిక గుణము, రజోగుణముకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. మళ్ళీ రేపు 18వ అధ్యాయంతో ఈ భగవద్గీత యథాతథం ప్రవచనాలు ముగుస్తాయి. ఇంకా రేపు తర్వాత ముందు వచ్చే కార్యక్రమాల యొక్క వివరాలన్నీ రేపు ఇట్టి ప్రవచనంలో మనం చర్చించుకుందాము. ఓకేనా అండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.